ఈ ఎర్ర పుస్తకాల గోలేమో కానీ పెద్ద ఎర్రి పుస్తకాలు అయిపోతున్నాయి. రోజు ప్రతి ఒక్కడు ఎర్ర పుస్తకం నాది, రెడ్ డైరీ నా చేతిలో ఉంది, నేను వాళ్ళని చేసేస్తాను ఇలా చేసేస్తాను. ఓ పక్కన ఆ రెడ్ డైరీ అని మాట్లాడినటువంటి లోకేష్ని అడ్డం పెట్టి సుప్రీంకోర్టులో లోకల్ కోర్టుల్లో చంద్రబాబు బెయిల్ రద్దు చేయమని చెప్పి వాదనలు వినిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి సిఐడి విభాగం. తద్వారా రెడ్ డైరీ అనేటువంటిది అందుకే ఈ మధ్యన మాట్లాడడం మానేశాడు లోకేష్ కూడా. ఇప్పుడు ఆ రెడ్ డైరీ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేస్తున్నారు. కామినేని శ్రీనివాస్ తాజాగా అధికార యంత్రాంగాన్ని పోలీసులకు కైకలూలో వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షపాతం వహిస్తే రెడ్ డైరీలో మీ పేర్లు నోట్ చేస్తున్నాం, మీ అందరికీ కూడా 5 ఏళ్ల పాటు మిమ్మల్ని వీఆర్లో పెడతాం అన్నటువంటిది. కామినేని శ్రీనివాస్ ఏమీ ఆకాశం నుంచి ఊడిపడలేదు, రాజ్యాంగ వ్యవస్థలకు అతీతుడు కాదు. ఒక వ్యక్తిని వీఆర్లో 5 సంవత్సరాలు పెట్టడం కామినేని పుట్టించినటువంటి వాళ్ళకు కూడా సాధ్యం కాదని చెప్తే అది బూత్ అవుతుంది. ఎందుకంటే అట్లాంటి పదాలు మంచిది కాదు, సంస్కారయుతమైనటువంటి కాదు. కానీ వీఆర్లో 5 ఏళ్ల పాటు ఎవరిని ఉంచరు, అది సహజంగా తెలుసుకోవాల్సింది. కాకపోతే లూప్ లైన్లో పెడతారు, అంతవరకు ఉంటుంది. అంటే ఏ రికార్డ్స్ మెయింటెనెన్స్ అనినో అట్లాంటి వాటిలో, లేకపోతే ఏ ఇతర ప్రాంతాల్లో వేయడమో అన్నటువంటిది చేయగలుగుతారు. కానీ ఎర్ర డైరీ పేరుతో ఎర్రి మాటలు ఎక్కువైపోవడం అన్నది పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో.